సత్యనారాయణ గారు ఈ మధ్య గత కొంతకాలంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ ఒక 1000 కోట్ల రూపాయల మేర నష్టపోయారు. ఒక 2 రకాల స్టాక్స్ పూర్తిగా బిగ్ బుల్ని దెబ్బతీసాయంటూ కూడా రకరకాల వార్తా కథనాలు చూసాము. సో అసలు ఎవరా బిగ్ బుల్, ఏంటా కదా, ఆ 2 స్టాక్స్ ఏమంటారు? ఓకే, సింపుల్గా ఏంటంటే బిగ్ అంటే పెద్ద, బుల్ అంటే పెద్ద ఇన్వెస్టర్ అన్నట్టు. అంటే మన షేర్ మార్కెట్ టర్మినాలజీ వర్డ్ ప్రకారంగా బిగ్ బుల్ అంటే ఒకప్పుడు హర్షద్ మెహతా అని అన్నారు 1992 ఆ టైంలో. ముందు బిగ్ బుల్, ఇప్పుడు కూడా హర్షద్ మెహతానే వాడతారు బిగ్ బుల్ కింద. అంటే ఏంది, బయింగ్ అనమాట. ఎప్పుడు కొంటూనే ఉంటారు, మార్కెట్ ఊపుతుంటారు. కరెక్ట్. అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బుల్ హర్షద్ మెహతా అనేది అప్పట్లో, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఝుంఝున్వాలా, రాకేష్ ఝుంఝున్వాలా అంటారు. అయితే రాకేష్ ఝుంఝున్వాలా ఒక్కడే కాదు, కాకపోతే ఆయన ఎక్కువ పాపులర్ అయిండు. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఆయనే కాకుండా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ప్రేమ్జీ, విప్రో ప్రమోటర్ అజిమ్ ప్రేమ్జీ, ఆయన ఇన్వెస్ట్ చేస్తాడు మార్కెట్లో. డిమార్ట్ రాధాకిషన్ దమాని, వీళ్ళంతా పెద్ద పెద్ద ఇన్వెస్టర్. రాకేష్ ఝుంఝున్వాలా, ముకుల్ అగర్వాల్ అని, సునీల్ సింఘానియా, ఆశీష్ ధావన్, ఆశీష్ కచోలియా, అనిల్ కుమార్ గోయల్ అని, ఇట్లా చాలామంది ఉన్నారు. ఈ రాకేష్ ఝుంఝున్వాలా వాళ్ళ రేఖా ఝుంఝున్వాలా వాళ్ళ మిస్సెస్ అనుకోండి, వాళ్ళ బ్రదరు, ఇలా చాలామంది మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఏవైతే ఝుంఝున్వాలా ఇట్లా 1000 కోట్లు నష్టం వచ్చింది 2 కంపెనీల్లో అని అన్నాడు. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఆయన నష్టం అంటూ ఏం లేదు. నష్టం ఎందుకు లేదు, మరి తగ్గిపోయింది కదా అంటే నష్టమే. ఎటువంటి నష్టం, ఏమి నష్టం అంటే 2 నష్టాల్లో 2 రకాలు. ఒక నష్టం ఏంటిది, మీరు కొన్న ధర కంటే ధర తగ్గిపోతే నష్టం, ఒక నష్టం. రెండోది ఏంది, ధర తగ్గింది కానీ కొన్న రేటు చాలా తక్కువలో ఉందనుకోండి, నష్టమే కానీ నువ్వు లాభంలోనే ఉన్నట్టు. ఉదాహరణకి ఆయన ఇప్పుడు 2 కంపెనీలు చెప్పడం జరిగింది, టైటాను, స్టార్ హెల్త్ అని. ఈ టైటాన్ పైనుంచి కిందకి వచ్చింది, కానీ ఆయన ఎప్పుడు కొన్నాడు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ కొన్నాడు. మరి లాంగ్ బ్యాక్ కొన్నప్పుడు ఇప్పుడు తగ్గింది, డిఫరెన్స్ లాసే, కానీ రియల్ లాస్ కాదు అది. ఎప్పుడైనా కానీ 2 లాసు, పేపర్ లాసు, రియల్ లాసు. పేపర్ లాస్ అంటే ఏంది, ఉదాహరణకి ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక 20 ఏళ్ల కింద, 25 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద ఎక్కడో అవుట్స్కట్స్లో ఒక ఎకరం ఫామ్ హౌసో లేకపోతే ఎకరం ల్యాండ్ కొనుక్కుండు. అప్పుడు ఎంత వేలలోనో ఏదో 1 లక్ష 2 లక్షలు ఉంటే వచ్చేసింది అప్పట్లో. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అమరావతి అనుకోండి. ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు అక్కడ 1 కోటి రూపాయలు అన్నారు. అయితే అక్కడ ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ 1 కోటి అన్నారు, 2 కోట్లు అన్నారు. తర్వాత ఇప్పుడు స్టేట్ క్యాపిటల్ లేదు అన్నప్పుడు పోయింది అన్నారు, డౌన్కి వచ్చింది. అంతే తప్ప రైతు ఆయన ఏమి 1 కోటి పెట్టి కొనలేదు, 2 కోట్లు పెట్టి కొనలేదు. ఇవాళ ఏదో 30 లక్షలు 50 లక్షలు అనగానే ఆయన నష్టపోయిండు. అంటే ఆ ధర లేదు, కానీ రియల్గా రైతు నష్టపోయింది ఏమి లేదు. ఎందుకు, ఆయన ఓను ల్యాండ్ అది, అంటే ఏదో తక్కువలో ఉంది, లేదు తక్కువలో కొనుక్కొని ఉండు. అలానే ఇప్పుడు రాకేష్ ఝుంఝున్వాలా నష్టపోయటం అంటే ఇండైరెక్ట్గా ఆయన కొన్న ధర తగ్గిపోయింది. ఉదాహరణకు సేమ్ ఒకటే లాజిక్. అక్టోబర్ 19, 2021లో ఆల్ టైమ్ హైకి పోయింది మార్కెట్. మొన్న ఈ మధ్య కాలంలో ఇయర్లీలోకి వచ్చింది మళ్ళీ మార్కెట్. ఎప్పుడు వచ్చింది, జూన్ 17కే వచ్చింది. అంటే ఏంది, ఆల్ టైమ్ హై అక్టోబర్ 19కి వస్తే ఇయర్లీలోకి వచ్చి మొన్న జూన్ 17కి వచ్చింది ఇయర్లీలోకి. మరి ఇయర్లీలో 17 జూన్కి వచ్చినప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్న రేట్లు ఇయర్లీ లోలో ఉన్న రేట్లకి తగ్గిపోయినాయి కదా. ఎప్పుడైతే ఇయర్లీలోకి తగ్గిపోయినాయో ఆటోమేటిక్గా మన కాడున్నటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. అంటే ఏంది, అంతకుముందు ఎవరైతే 1 లక్ష రూపాయలు వాల్యూ ఉంటే ఏది ఆల్ టైమ్ హైలో, సపోజ్ అది 20%, 15%, 30%, 40% దిగిపోయింది కదా. దిగిపోయింది లాసే, కానీ ఆయన కొనుక్కుంది ఎంతకి అంటే, అంతకుముందు ఎప్పుడో సపోజ్ 1 లక్ష రూపాయలు ఉంది, ఆయన 20లో 30లో పెట్టిండు, కానీ 1 లక్ష అయింది కదా. మరి దాని ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇప్పుడు తగ్గిపోయింది, లాసే. కానీ రియల్ లాస్ అనేది ఏంటిది, ఎప్పుడైనా కానీ పేపర్ లాసు, రియల్ లాసు
పేపర్ లాస్ అంటే ఏంది, పేపర్ మీదనే చూపించారు. రియల్ లాస్ అంటే ఏంది, మనం కొనుక్కొని అమ్మేసినాం అనుకోండి లాస్కి, అంటే సెల్ చేసినాం, అది రియల్ లాసు. పేపర్ లాస్ అంటే ఏంది, రోజు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు పేపర్ మీద వేసుకుంటారు లెక్కలు. ఏమని, అబ్బా ఈ రేటుకి అమ్మితే ఇంత వచ్చేస్తుందిరా, ఏది అపార్ట్మెంట్ కట్టిండు, ఒక ఎస్టిమేషన్, సింపుల్ ఎస్టిమేషన్ అంతే, పేపర్ మీద వేస్తాడు. అబ్బా ఇవాళ ఇది 6,000కి ఈజీగా పోతేట్టుంది, 6,000కి అమ్మేసుకుంటే మనకి ఇంత మిగులుతుందని పేపర్ మీద వేస్తాడు. మరి ఈయన అమ్మాలి, ఏది ఆ ఫ్లాట్ని 6,000కి అమ్మాలి, పైసలు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ జరగాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి, అది రియల్ ప్రాఫిట్. అంతే తప్ప ఉట్టినే 6,000 7,000 అయిపోయింది, 7,000 8,000 అయిపోయింది, ఇలా అదే. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్, ఇప్పుడు వర్షం పడుతుంది హైదరాబాద్లో, ముసురులు వచ్చేస్తాయి, రాగానే కొన్ని ఏరియాలు మునిగిపోతాయి. మునిగిపోవటం అంటే ఈ లోతట్టు ప్రాంతాలు అవుతుంటాయి. డౌన్ అయిపోగానే అక్కడ కొంచెం వెమ్మటే రియల్ ఎస్టేటు అంత ఉండదు డిమాండ్. ఎందుకంటే కొనేవాడు ఇది వర్షం వస్తే మునిగి, దాని మీద రకరకాల వార్తలు, కరెక్ట్, నాలా మీద కట్టిన వర్షాలు పడ్డాయి కాబట్టి మునిగిపోద్ది, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది అనగానే కొంచెం సేల్స్ డౌన్ అయ్యింది. మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి అదే ఉండదు, మళ్ళీ మర్చిపోతారు. అయితే ఇది కూడా అంతే అనమాట. మన షేర్ మార్కెట్లో కూడా ఈయన పోగొట్టిండు అంటుండు. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఆయన హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను మీకు ఇప్పుడు ఇక్కడ హోల్డింగ్స్ పెట్టినా, ఈ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే హయ్యెస్ట్ ఏదైతే కంపెనీలు ఆయన సుమారుగా ఎన్ని ఉన్నాయంటే, ఆయన కంపెనీలు ఒక్క జుంజున్వాలా కంపెనీలే 46 ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు చెప్తున్న కంపెనీలు ఓన్లీ 2 చెప్పారు, ఏదో ఒక టైటాను, స్టార్ హెల్త్ చెప్పారు. మరి 46 కూడా తగ్గినాయి. 46లో 2 పోతే 44 ఉన్నాయి, 44 కూడా తగ్గినాయి. మరి 44 లెక్కలేస్తే చాలా పోయింది. అంటే పెరిగినప్పుడు అన్ని కంపెనీలు పెరుగుతాయి, తగ్గినప్పుడు అన్ని కంపెనీలు తగ్గుతాయి. ఏదో 1000 కోట్ల నష్టం వచ్చిందని అంటే కాదు. ఈ జుంజున్వాలా ఎవరైతే ఉన్నాడో అలానే మన ఇన్వెస్టర్లు, మనం కూడా మన పోర్ట్ఫోలియో కూడా తగ్గిపోయింది. మన పోర్ట్ఫోలియో తగ్గిపోయిందంటే ఆయన కెపాసిటీకి, ఆయన లెవెల్కి, ఆయన కాడు ఉన్నటువంటి ఆ పోర్ట్ఫోలియో సైజుని లాస్ వచ్చింది అంటారు తప్ప, ఇప్పుడు మనం కూడా ఇన్వెస్టర్లు ఉన్నారు, ఓ 5 lakhs 10 lakhs పెట్టి ఉంటాడు. ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అని అనుకోండి, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేశారు, చాలా కంపెనీలు కొంటారు. మరి చాలా కంపెనీలు కొంటే అక్టోబర్ నుంచి సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎఫ్ఐలు అమ్ముకుంటూ వచ్చారు. కంటిన్యూగా ఇయర్లీ లుక్ వచ్చింది. మరి ఇప్పుడు అక్టోబర్ 19 నుంచి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎఫ్ఐఐలు ఆల్ టైమ్ హై నుంచి అమ్ముతూ వచ్చిర్రు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, డిఐఐలు, మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ కొంటూ వచ్చినాయి. మరి అక్టోబర్ 19 నుంచి కొంటూ ఉంటే ఇప్పటిదాకా ఇయర్లీలోకి వస్తే మరి అవన్నీ ఏమైనట్టు, అవి కూడా తగ్గిపోయినాయి. కాకపోతే అందరూ అంటుంటారు, చిన్న సైజుకి, చిన్న పోర్ట్ఫోలియోకి ఎంతైతే లాస్ ఉందో, పెద్ద పోర్ట్ఫోలియోకి పెద్ద సైజు ఏదైతే ఉంటుందో అదే మాదిరి లాస్ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా పేపర్ లాసే, టెంపరీ లాసే. మీరు అన్నట్టు ఇంకొక పదం ఉంది ఈ మధ్యకాలంలో, డెల్టా కార్ప్ మాత్రం ఆయన అమ్మిండు లాస్ట్. డెల్టా కార్ప్, ఆ డెల్టా కార్పు ఏం చేస్తుంది ప్రోడక్టు, అది ఏం సర్వీస్ చేస్తుంది అంటే ఆయన ఉద్దేశం ఏంది, రాబోయే రోజుల్లో దానికి ఉండదు అనేది. డెల్టా కార్ప్ అంటే ఏంటిదంటే, గోవాలో క్యాసినో ఉంది, ఆన్లైన్ గేమ్స్. ఈ ఎకానమీ తగ్గిపోయినప్పుడు, రెసిషన్లోకి వెళ్ళినప్పుడు, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, సేవింగ్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో, ఈ గేమ్స్ మీద కానీ క్యాసినోల మీద ఎక్కువ ఇన్కమ్ రాదు, రాబోయే రోజుల్లో ప్రాఫిట్ ఉండదు అని ఆయన ఏం చేసిండు, అడ్వాన్స్గా అమ్మేసిండు ఆ షేర్లని. అంటే ఆయన అమ్ముండేందండి అంటే రాబోయే రోజుల్లో ఆ కంపెనీకి గ్రోత్ ఉండదు అని. అంతే తప్ప అది రియల్ లాసు. అంటే ఆయన కొన్న రేటుకి కనుక అమ్మిన రేటుకి ఆ డిఫరెన్స్ చూస్తే అటువంటిది రియల్ లాస్ అంటారు తప్ప, ఉటికినే పడంగానే ఇప్పుడు టైటాను స్టార్ హెల్త్ ఉంది. సపోజ్ మళ్ళీ రేపు రిజల్ట్స్ వచ్చేసి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చి మళ్ళీ కంపెనీ షేరు మార్కెట్ పెరగటం మొదలుపెట్టింది అనుకోండి, ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరగగానే మళ్ళీ జుంజున్వాలా పోర్ట్ఫోలియో సైజ్ ఏదైతే ఉందో మళ్ళీ గ్రీన్లోకి వచ్చేది. గ్రీన్లోకి రాగానే అబ్బా 1000 కోట్లు సంపాదించింది, ఇవాళ 2000 కోట్లు సంపాదించలే, ఆయన పోర్ట్ఫోలియో సైజులో పెరిగింది. అది మనం గమనించాలి. అందుకనే రెండు అనమాట. ఇప్పుడు ఎవరైతే మన ఇన్వెస్టర్లు కూడా రియల్ లాసా పేపర్ లాసా, రియల్ లాస్ నేను కాదన్ను, ఎందుకంటే అమ్మేష్ క్లోజ్ చేసిండు, అది రియల్ లాస్. పేపర్ లాసు ఉటికినే తగ్గింది. ఇప్పుడు ఉదాహరణకి ఫ్లాట్ ఫర్ సేల్ అని పెడతాడు,
ఒక కోటి అని చెప్తాడు, డిమాండ్ ఉంది అనుకుంటాడు, అది 80కో 70కో వచ్చింది. రియల్గా అమ్మినప్పుడే దాని యొక్క రియల్ సెల్ అన్నట్టు, అంతే తప్ప కోటికి పోవచ్చులే, కోటికి పోతుందిలే, కోటికి అని లెక్కలు వేసుకుంటాడు. కానీ అది 80కో 85కో అమ్ముతాడు. అంటే 15 లక్షల లాసా? లాస్ లేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేసిండు, మీరు అన్నట్టు ఇంతకుముందు ఎస్టిమేషన్ వేసిండు, ఓహో ఇది కోటి వస్తే నాకు 20-25 లక్షలు వస్తాయని. ఏది 70కి కొన్నాడు, కోటికి అమ్మితే 30 లక్షలు వస్తాయి, 80కి అమ్మితే 10 లక్షలే వస్తాయి. కానీ పేపర్ మీద మాత్రం ఎస్టిమేషన్ వేసుకుంటాడు, ఇది కోటికి అమ్మితే నాకు 30. సేమ్ ఇది కూడా అంతే, పేపర్ మీద కాదు, రియల్గా జరిగినప్పుడే ఉంటుంది. అది సింపుల్గా. అయితే జుంజున్వాలా వాల్యూ తగ్గిపోయినాయి రియల్గా అమ్మినప్పుడు. కానీ స్టార్ హెల్త్ ఆయన ఐపీఓకి ముందే కొని పెట్టుకుండు. ప్రీ ఐపీఓ అంటే ఐపీఓ కంటే ముందు ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు కొనుక్కోండు. అది ఆయనకి చాలా తక్కువలో ఇచ్చారు. మీరు ఒకసారి స్టార్ హెల్త్ హిస్టరీకి వెళ్తే జుంజున్వాలాకు ఏ రేట్కి ఎప్పుడు ఎలా ఇచ్చారు అనేది చూసి ఇప్పుడు అమ్మిన రేట్ చూస్తే అది రియల్ లాస్ కాదు, ప్రాఫిట్లోనే ఉన్నట్టు. ఇది సింపుల్గా. కాకపోతే మీరు అన్నట్టు జనరల్గా అందరూ ఉన్న రేట్లు చూసి లాస్ అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఈ మధ్య రాకేష్ జుంజున్వాలా ఎందుకు 1000 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూశారు, తర్వాత ఆయన తీవ్రంగా దెబ్బతీసిన ఆ 2 స్టాక్స్ ఏవి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ ప్రజలు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇది ఒక అవేర్నెస్ కోసం ఇన్ఫర్మేషన్ మాత్రమే. నాకున్న ఏదైతే ఐడియా ఉందో అది నేను మీకు విశదీకరించిన. మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇట్లాంటి, మీరు కూడా అలానే ఫాలో అవ్వాలి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన కొన్ని అంశాలు, అదేవిధంగా కొన్ని కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు అవగాహన, ఉదాహరణ, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇవి మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.